తమ కష్టాలను తొలగిస్తూ నమ్మిన భక్తులకు కొంగు బంగారంగా బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి నిలుస్తున్నారు. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందావన గార్డెన్స్లోని పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయనేది ప్రసిద్ధి. అలాంటి దేవాలయంలో ప్రతినిత్యం జరుగుతున్న విశేష కైంకర్యాలు, దేవాలయ విశిష్టతపై సిటీ కేబుల్ ప్రత్యేక కథనం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, ఆపద్ బాంధవ గోవింద అంటూ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే చాలు కోరిన కోరికలు తీరుతాయనేది అనాది నుంచి వస్తున్న భక్తుల నమ్మకం. బృందావన గార్డెన్స్ 5వ లైన్లో మురికి కూపంగా ఉంటూ స్థానికులు మనోవేదనకు గురిచేసిన ఆ ప్రాంతం ఇప్పుడు అనునిత్యం ప్రత్యేక పూజలతో మహిమాన్విత ప్రదేశంగా మారింది. అదే గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన బృందావన గార్డెన్స్ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయం 1993 మే 30న ఆలయం నిర్మించేందుకు కమిటీగా ఏర్పడి చర్యలు చేపట్టారు. 1999లో ఆలయ నిర్మాణం పూర్తయింది. గుమ్మడి రాధాకృష్ణమూర్తి, చేబ్రోలు హనుమయ్య, చిట్టిప్రోలు మస్తానయ్య, బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే ఇక్కడి శ్రీవారి ఆలయం నిర్మాణం జరిగింది. ఈ దేవాలయం 1990లో ఈ చుట్టుపక్కల బృందావన్ గార్డెన్స్ వీధిలోని పరిసరాల ప్రజలు ఇది 6 ఎకరాల 60 సెంట్లు ఇది పోరంబోక భూమి అయి ఉన్నది. ఈ పోరంబోక భూమి 14 నుంచి 18 అడుగుల లోతు క్వారీ గుంటలాగా ఉండి దీంట్లో వర్షాకాలం నీరు చేరి చుట్టుపక్కల ప్రాంతాల వారికి దుర్గంధంతో ఈ ప్రక్కకి రావడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో ఈ దేవాలయం ముందున్న రహదారి కానీ వెనక ఉన్న రహదారి కానీ అప్పట్లో లేవు. తర్వాత ఈ దేవాలయం కట్టిన తర్వాత ఈ రహదారులు వచ్చినాయి. 93లో భూమి పూజ చేశారు. తర్వాత 99 మేలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. మా గుమ్మడి రాధాకృష్ణమూర్తి గారు, ఈ చుట్టుపక్కల ఉన్న చిట్టిపోతు మస్తానయ్య గారు, తర్వాత కొర్రపాటి శ్రీహరిరావు గారు, ఇంకా తదితర లంకా సూర్యనారాయణ గారు తదితర పెద్దలు మాకు స్ఫూర్తినిస్తూ వారు ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠింపజేశారు. తరువాత ఇది ప్రతిరోజు దినదిన ప్రవర్ధమానమవుతూ మాకు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో డిప్యూటేషన్ మీద పనిచేసిన అశోక్ కుమార్ గారని ఆయన అండదండలతోటి ఈ శిల్పి వర్క్ అంతా పద్ధతిగా చేసుకుంటూ దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంది. ఈ దేవాలయం ముందు ఉన్న ప్రధాన మహాద్వారం కానీ ఇవన్నీ గత 5-6 సంవత్సరాల నుంచి నిర్మాణం చేయటం జరిగింది. దక్షిణ వైపు ఉన్న ప్రహరీ, పడమర వైపు ఉన్న ప్రహరీ ఒక 2 సంవత్సరాల క్రితం దాన్ని కూడా శిల్పి వర్క్ ఉండేటట్లుగా పూర్తి చేయగలిగాం. ఇంకా ఈ దేవాలయం ఇదే ఉచ్చస్థితి భవిష్యత్తులో కూడా ఉండే విధంగా పక్కనున్న నార్ల ఆడిటోరియంను కూడా శ్రీ అన్నమయ్య సేవా సమితి అనే మనకు ఒక అనుబంధ సంస్థ ఉన్నది ఈ దేవాలయానికి. ఆ అనుబంధ సంస్థ పేరు మీద PPP అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా అన్నమయ్య సేవా సమితి సంస్థ ద్వారా ఆ నార్ల ఆడిటోరియం నిర్వహణ బాధ్యతను కూడా తీసుకున్నాము. దానికోసం ప్రజల నుంచి కొంత విరాళాలు కూడా సేకరించవలసి ఉన్నది. అది గొప్పగా చేయటానికి మేము ప్రయత్నిస్తామని ఇందుముఖంగా తెలియజేస్తూ ఈ దేవాలయం దినదినాభివృద్ధి కోసం మేము ఏ విధమైన కష్టమైనా పడి పూర్తి చేస్తామని కోరుకుంటున్నాం. అప్పటి నుంచి ఆలయం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందింది. ఎంతో మంది దాతల సహకారంతో అన్నమయ్య కళావేదికతో పాటు బాలాజీ కళ్యాణ మండపం, అన్నమయ్య పార్కులు డెవలప్ అయ్యాయి. శ్రీ కంచికామకోటి పీఠం ప్రత్యేక పర్యవేక్షణలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. శ్రీవారికి తిరుమలలో ఎలాంటి కైంకర్యాలు జరుగుతాయో అలాగే ఇక్కడ కూడా నిర్వహిస్తున్నారు. అష్టదళ పాద పద్మారాధన, ఉత్తర ఫల్గుని నక్షత్రం నాడు విశేష అభిషేకాలు,
శ్రీనివాసుడి కళ్యాణంతో పాటు పండగలు ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. వివాహం కాని వారు, సమస్యలతో సతమతం అవుతున్న వారు స్వామివారిని దర్శించుకుని పూజిస్తే కోరిన కోరికలు తప్పక తీరుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. అన్నమయ్య కళావేదికపై ప్రతిరోజు ఆధ్యాత్మిక, సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఈ కళావేదికపై కార్యక్రమం నిర్వహించాలంటే 2-3 నెలల ముందే అనుమతి తీసుకోవాల్సి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఈ కళావేదికపై జరిగే కార్యక్రమాలు వీక్షించి ఆధ్యాత్మిక తన్మయత్వం పొందుతూ ఉంటారు. ఇక వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. విశేష పర్వదినాల్లో అయితే భక్తుల క్యూ ఎక్కువగానే ఉంటుంది. ఆలయంలో స్వామివారి కైంకర్యాల పర్యవేక్షణ, ఆలయ నిర్వహణకు ఏర్పాటైన కమిటీ నిబద్ధతతో పనిచేస్తూ ఉంటుంది. ఎవరికి కేటాయించిన పనులు వారు నిర్వర్తించి వెళ్లిపోతూ ఉంటారు. అలాగే శ్రీవారి ప్రసాదాల వితరణ కూడా ప్రతిరోజు జరుగుతుంది. లడ్డుతో పాటు అన్న ప్రసాదం భక్తులకు అందిస్తుంటారు. ఇక దేవాలయంలో ఆధ్యాత్మిక లైబ్రరీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పురాతనమైన ఆధ్యాత్మిక గ్రంథాలు, తాళపత్రాలు ఇక్కడ లభిస్తాయి. ఎంతో మంది దాతలు అనేక ఆధ్యాత్మిక గ్రంథాలను ఈ లైబ్రరీకి విరాళంగా అందించారు. ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు పాఠకులు ఇక్కడ పుస్తకాలను వినియోగించుకుంటూ ఉంటారు. దుర్గంధభరితంగా ఉన్న చెరువు ప్రాంతం ఇప్పుడు ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. గోవింద నామస్మరణతో అనునిత్యం మారుమోగుతోంది. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంకు వస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుందనే భావన భక్తుల్లో బలంగా నాటుకుపోయింది. ఇది గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంపై ప్రత్యేక కథనం. మేము ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తూ ఉంటాము. ప్రతి శనివారము తప్పకుండా ఈ గుడికి వస్తూ ఉంటాము. ఇంకా వీలైతే మధ్యలో కూడా వస్తూ ఉంటాము. మా అమ్మాయిల పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ కళ్యాణ మండపంలోనే చేశాము. మాకు స్వామివారు అంటే బాగా గురి. మాకు స్వామివారి వల్ల చాలా మేలు జరిగింది, చాలా మంచి జరిగింది. నమ్ముకున్న వాళ్ళకి మంచి చేస్తారు సార్. కార్యక్రమాలు బాగుంటాయండి. సాయంత్రం పూట వృద్ధులు కానీ, రిటైర్ అయిన వాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ కార్యక్రమాల్లో కూర్చుంటే భక్తి బాగా ఉంటుంది. ఇందులో పనిచేసి రిటైర్ అయ్యానండి. నాకు కూడా 69 సంవత్సరాలు. ఈ గుడితో నాకు చాలా సంబంధం ఉందండి. ప్రతి శనివారం ఇక్కడికి వస్తూ ఉంటాము. దేవుడి దర్శనం చేసుకుంటాము. ఇక్కడ మేనేజ్మెంట్ వారు కూడా చాలా బాగా చూస్తారు. ఈ ఏర్పాట్లు కానీ, ప్రసాదం ఏర్పాట్లు కానీ అన్నీ బాగుంటాయి. ఈ గుడి చాలా ఫేమస్ అయింది. అందరూ ఈ గుడికి రావటము, ఈ ముక్కుట ఏకాశి అటువంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు విపరీతమైన జనం వచ్చేసి చాలా జరుగుతుంటుంది. అందుకు స్వామివారిని దర్శించుకుంటాము. ఇక్కడ ప్రసాదాలు అవి ఏర్పాట్లు అవి బాగా ఉన్నాయి. ఈ రెసిడెన్షియల్ కాలేజీ వాళ్ళు, రామకృష్ణ గారు వాళ్ళు ఏ ఫంక్షన్ జరిగినా సరే తీర్థ ప్రసాదాలన్నీ సప్లై చేస్తూ ఉంటారు. చాలా సంతృప్తికరంగా ఉంటుంది. ఏదైనా ఉంటే భోజన పథకం కూడా ఉన్నది. ఇక్కడ పక్కన దేవాలయం సంబంధించిన గార్డెన్ ఉందండి. అందులో పిల్లలు బాగా ఆడుకోవడానికి ఈ మేనేజ్మెంట్ వాళ్ళు బాగా ఏర్పాట్లు చేశారు. పిల్లలు చాలా సంతోషంగా సాయంత్రం పూట ఆడుకుంటూ ఉంటారు. చాలా మంచిగా ఉందండి.